ఆయన వారిని ఆశీర్వదించాడు. దేవుడు పెద్దోళ్ళని చిన్నోళ్ళని ఆయన భేదం చూపే దేవుడు కాదు. స్త్రీలని పురుషులని ఆయన భేదం చూపేవాడు కాదు. ఆయన దృష్టిలో కులం, మతం, జాతి, వర్ణ భేదాలు ఏది దేవుని దృష్టిలో లేదు అనే విషయాన్ని ఒక నిజ క్రైస్తవునిగా నీవు నేను తెలుసుకొనవలసిన అవసరం, ప్రాముఖ్యత నేటి క్రైస్తవ ప్రపంచంలో ఉంది అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. దేవునికి ఎలాంటి అడ్డుగోడలు లేవు. అందుకని ఆయన సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, వ్యభిచారి అయిన స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఆయన సుంకరులతో కలిశాడు, పాపులతో కలిశాడు, వారితో కలిసి తిన్నాడు, తిరిగాడు, వారితో కలిసి భోజనం చేశాడు. ఎందుకనంటే దేవుని దృష్టిలో ఎలాంటి భేదము లేదు. ఆయన ఆశీర్వాదంలో కూడా ఎలాంటి భేదము లేదు. చిన్నలనేమి పెద్దలనేమి ఆయన యందు భయభక్తులు గల వారిని అందరినీ ఆయన ఆశీర్వదించే దేవుడిగా ఆయన ఉన్నాడు. మీ చిన్న బిడ్డలను కూడా దేవుని యొక్క సన్నిధికి మీరు తీసుకొస్తున్నారా లేదా అనే ప్రశ్నను కూడా మనము వేసుకోవాలి. ఇక్కడ తమ చంటి బిడ్డలను ఆయన ముట్టవాలని వాళ్ళు అనుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మా పిల్లలను ముడితే చాలు అనుకుంటే శిష్యులు అన్నారు, అయ్యి బాబోయ్ వీళ్ళు అల్లరి చేసేస్తారండి, వీళ్ళని సండే స్కూల్కి తీసుకురాకండి.